ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ మాటిచ్చాం. తప్పనిసరిగా మీకున్నటువంటి రుణమాఫీ చేస్తామని చెప్పినట్టుగానే దాదాపు 22,000 కోట్ల రూపాయల్ని ఒకటేసారి 22,000 కోట్ల రూపాయలు కూడా రైతులకు రుణమాఫీ చేసి చూపించినటువంటి ప్రభుత్వం ఇది. అలాగే ఈరోజు రైతాంగ సోదరులకు ఇప్పుడే పెద్దలు కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ చెప్పారు, అత్యధిక శాతం ఈరోజు పంట దిగుబడి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అనేక చర్యల వల్ల ఈరోజు దిగుబడి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఏర్పడింది. ఈ దిగుబడికి సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలు వ్యవస్థని ఈనాటి ప్రభుత్వం ఎంత దిగుబడి వచ్చినా ప్రతి గింజ వరకు కొంటామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పటమే కాదు, కొనుగోలు చేసినటువంటి పరిస్థితులు కూడా మీరు గమనించారు. కొన్ని చోట్లయితే అనుకోని పరిస్థితుల్లో వర్షం వచ్చి కొంత ధాన్యం తడిస్తే కూడా తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని చెప్పి సివిల్ సప్లైస్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇవ్వటమే కాదు, తడిసిన ధాన్యాన్ని కూడా అదే ఎంఎస్పీ ధరకి కొనుగోలు చేసినటువంటి చరిత్ర ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను.